నమస్తే మిత్రులారా, నేను కోశిక శ్రీనివాసరావు కుర్మ మాట్లాడుతున్నా. రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో జరుగు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ప్రెస్ మీట్ కార్యక్రమానికి కులజులందరూ విచ్చేసి తమ నిరసన గళాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర కుర్మల జనాభాను అత్యంత నీచమైన స్థాయికి దిగజార్చింది ప్రభుత్వం. 30 లక్షలు అనుకున్నాము, 40 లక్షలు అనుకున్నాము అని జబ్బలు జరుచుకుంటా ఎన్నో సమావేశాల్లో మనం మాట్లాడినాం. కాబట్టి మన జనాభా 30 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద రెండవ కమ్యూనిటీ అయిన కుర్మ సంఘం జనాభాను 7,98,000గా దాదాపు 8 లక్షలుగా వాళ్ళు చిత్రీకరించి చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఎక్కడైతే జనాభాను తక్కువ చూపిస్తారో అక్కడ మన హక్కులు సామాజికంగా రాజకీయంగా మనము సాధించుకోలేం. మన జనాభా ఎంత ఉందో అంతబట్టికి మనము అడగాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి మన జనాభా 30 లక్షలు ఉంది కాబట్టి 30 లక్షల జనాభా మనం ఎంతమందిమో మాకంత వాటా ఇవ్వాల్సిందిగా మనం రాబోయే అన్ని ఎన్నికల్లో కార్పొరేషన్లలో మనం వాటా సాధించుకోవాల్సిందిగా మన నిరసన గణాన్ని ప్రభుత్వానికి చేరే విధంగా మనం వినిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి రేపు మధ్యాహ్నం 1 గంటకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుగు పత్రికా విలేకరుల సమావేశానికి మన కుర్మ సంఘం సభ్యులు, సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఇచ్చేసి మన నిరసన గళాన్ని ప్రభుత్వానికి చేరే విధంగా వినిపించాల్సిందిగా అందరికీ కోరుతా ఉన్నాను. పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. జై కుర్మ, జై హింద్.